వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఇవాల్టి కీలకమైన డిబేట్లోకి వెళ్లే ముందు ఒక కీలకమైన అంశం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 285 రోజుల పాటు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉండి చివరికి భూమి మీదకి చేరుకునే నేపథ్యం మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఆమెను రిటర్న్ తీసుకురావడానికి నాసా చేసిన ప్రయత్నాలు కానివ్వండి, ఆ సందర్భంలో దేశ విదేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావాలని కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ విషయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాసాని అభినందిస్తూనే అలాగే సునీత విలియమ్స్ రిటర్న్ తిరిగి వచ్చినందుకు ప్రతి ఒక్కరు సంతోషపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కీలకమైన అంశం ఇవాళ మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అలాగే ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అన్నవి ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆ బడ్జెట్ ప్రసంగానికి సంబంధించి రియాక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గమనిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఎన్నడూ లేని విధంగా చాలా బ్రహ్మాండమైన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ప్రతి ఒక్క పేదవారికి ఎంపవర్ చేయడానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తూ ఈ బడ్జెట్ కనిపించింది అంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతుంటే, అంతేకాకుండా కేటాయింపులు కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో ప్రణాళికలు ఖచ్చితంగా చాలా బాగున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ వైపు చెప్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు ఇప్పటికే పెదవిరిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంకెల గారడి, అబద్ధపు ప్రకటనలు తప్ప ఈ బడ్జెట్లో మాకేమీ కనిపించట్లేదంటూ ఇప్పటికే బీఆర్ఎస్ మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం ప్రజలను మోసం చేయడానికి, ముఖ్యంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేశారో ఆ ఓట్లు వేసిన ఓటర్లను మోసం చేయడానికి మాత్రమే ఇలాంటి పద్ధతులను ప్రజల ముందు ఉంచారంటూ వార్తని వ్యాఖ్య చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏవైతే సూపర్ 6 అమలుకు సంబంధించి గ్యారంటీగా వాటిని మేము అమలు చేస్తామంటూ గతంలో చెప్పిన హామీలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఇవాళ వెళ్తున్న పరిస్థితికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేశాయి విపక్ష పార్టీలు. ఇక బీజేపీ పార్టీ మరొక అడుగు ముందుకు వేసి కేవలం కేంద్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తుందో ఆ పథకాలకు సంబంధించిన ప్రకటనలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏం చేయబోతోంది, ఏదైతే గ్యారంటీలకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్న నేపథ్యంలో వాటి కేటాయింపులు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశాయి. దీనితోడు గతంలో చేసిన బడ్జెట్ ప్రసంగం కానివ్వండి, గతంలో ఇచ్చిన బడ్జెట్లో ఉన్న కేటాయింపులు, వాటికి సంబంధించిన ఖర్చులకు సంబంధించిన జమాపద్దులు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో వినిపించినట్టుగానే గతంలో బడ్జెట్ ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు, కొన్ని వివరాలు అయితే ఉన్నాయి, కానీ వాటికి సంబంధించిన ఖర్చులు ఎక్కడున్నాయి, ఖర్చులు చేయకుండా కేవలం కేటాయింపులను బడ్జెట్ ప్రసంగంలో పెట్టి వాటిని చదివి వినిపించేసి వెళ్ళిపోతున్నారు తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉంది అంటూ బీజేపీ పార్టీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఈ ఏడాదికి గాను 3,04,965 కోట్లతో 2025-26 బడ్జెట్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో రెవెన్యూ వ్యయం దాదాపుగా 2,26,982 కోట్లు ఉంటాయి. ఇక మూలధన వ్యయం ఏదైతుందో 36,504 కోట్లు ఉండబోతోంది. పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకి 2,862 కోట్లు కేటాయించారు. ఇక పశువధ సంవర్ధక శాఖకి 1,674, పౌర సరఫరాల శాఖకి 5,734 కోట్లు కేటాయించి ప్రజలకు చేస్తున్నామన్నారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే ఏదైతే విమర్శలు మనం వింటున్నాం, విమర్శల్లో చాలా కీలకమైన అంశాలు. రైతు భరోసా అంటూ గతం ప్రభుత్వానికన్నా మంచి చేయబోతున్నామంటూ గతంలో చెప్పారు, అది బాగానే ఉంది. కానీ ఈసారి కేటాయింపులు కానివ్వండి, గత బడ్జెట్ కేటాయింపుల్లో ఖర్చు పెట్టకుండా ఈసారి చేసిన విషయంలో ఇప్పటికే 19,000 కోట్లు బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిని ఎలా తీరుస్తారో చెప్పాలి అంటూ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే బీసీకి సంబంధించిన కేటాయింపులు కనిపించాయి, కానీ బీసీ సప్లాన్ పేరుతో గతంలో కొన్ని కేటాయింపులు అయితే చేశారు, కానీ దాంట్లో నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఆ ఖర్చు చేయనప్పుడు ఎలా ముందుకు వెళ్తారో అన్నది కూడా ఒక ప్రశ్న మనకు కనిపిస్తుంది. ఇక హరీష్ రావు కూడా దీని మీద స్పందించారు. హరీష్ రావు స్పందించిన నేపథ్యంలో మొత్తం యావత్ తెలంగాణ ప్రజల్ని, అందులో ముఖ్యంగా మహిళల్ని మరొకసారి మోసం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఈ అబద్ధపు ప్రకటనలు చేయడం కానివ్వండి, ప్రజలను మోసం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రచించడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా చెప్పింది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ పొందం లేని ప్రవర్తన ఇవాళ మన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక బడ్జెట్ కూడా ఒక రాజకీయ ప్రసంగంలా సాగింది. మహిళలకు కేవలం 5 లక్షలు మాత్రమే ఇంతకుముందు గతంలో వడ్డీలో రుణాలు ఇస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో హరీష్ రావు దాని మీద కూడా స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక 1,00,000 కోట్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి వినిపిస్తుంది, కానీ బట్ అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏం కనిపించలే సిచ్యువేషన్ ఉంది అన్నది హరీష్ రావు మాటల్లో మనకు కనిపిస్తుంది. ఇక ఏం జరుగుతోంది, ఎలా జరుగుతుందన్న విషయంపైన కూడా మనం చూస్తాం. ఎప్పుడు బడ్జెట్ ప్రసంగం సాగినా సరే బడ్జెట్ ప్రసంగం అయిన వెంటనే అధికార పక్షానికి సంబంధించిన
పార్టీలు ఏవైతే ఉంటాయో అది బ్రహ్మాండమైన బడ్జెట్ని ప్రవేశపెట్టారంటూ వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తుతారు. అదే సందర్భంలో విపక్షాలు మాత్రం ఆ బడ్జెట్ను తప్పుల తడకగాను అబద్ధాల ప్రకటనలుగాను కొట్టిపారేస్తూ ఉంటారు. ఈసారి బడ్జెట్ దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన డిస్కషన్ జరిగితే అసలు ఈ బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్ నిజంగానే సామాన్య ప్రజలకు, అందులో ముఖ్యంగా ఎవరైతే సంక్షేమ పథకాల కోసం ఓట్లేశారో వాళ్ళని సంతోషపరిచే అవకాశం ఉందా లేదన్న విషయంపైన మనం చర్చించబట్టారు. చర్చలో మనతో పాటు నర్ర విజయ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే రజితారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. విజయ్ కుమార్ గారు, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి. ఎస్, గుడ్ ఈవినింగ్. ఎస్, చూసారా మీరు బడ్జెట్కు సంబంధించి ప్రతి సందర్భంలోనూ అధికార విపక్షాల మధ్య సేమ్ సెట్ ఆఫ్ డైలాగ్సే మనం వింటూ ఉంటాము. కానీ సామాన్య ప్రజలు ఈ బడ్జెట్ని ఎలా చూస్తున్నారు, నిజంగానే బడ్జెట్ వాళ్ళని సంతోషపరిచిందా లేదా? మీ విశ్లేషణ ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రభుత్వం ఈ రోజు పెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి రోజు ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి దానికి ఇక్కడ బడ్జెట్ లో పెట్టినటువంటి దానికి పొంతన లేకుండా ఉన్నటువంటిది. ఎగ్జాంపుల్, అప్పుల విషయం చూసుకున్నట్లయితే మేము నెలకు 6,500 కోట్లు అప్పులకు వడ్డీ కడుతున్నాం అనే విషయం చెప్పడం జరిగింది. అది బడ్జెట్ లో ఎక్కడ ప్రస్తావించలేదు, ఎక్కడ కనిపించలేదు. ఆ అప్పులకు వడ్డీ కడుతున్నటువంటి కొంత అమౌంట్ 17,000 కోట్లు చూపించారు. సంవత్సరానికి 17,000 కోట్లు కడుతున్నట్టు, అది ఇంట్రెస్ట్ కడుతున్నారు అనుకున్నాం. ఇంకా అసలు కొంచెం ఇంకొక ఎంత ఉంటుందో చూడాల్సి, అసలు వడ్డీ కలిపిన 2,200 కోట్ల వరకే కనిపిస్తుంది. అంటే బయట చెప్తున్న దానికి ఇక్కడ చెప్తున్న దానికి తేడా కనిపిస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. మాటలు ఒక తిరుగున్నాయి, బడ్జెట్ ఒక తిరుగు. హలో హలో విజయ్ కుమార్ గారు, మీరు మాట్లాడండి ప్లీజ్. దానికి సంబంధించి అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇళ్లకు సంబంధించిన గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పారు. గతంలో ఇల్లు ఒక్కటి కూడా కట్టలే, అది కూడా అదే అంశం మళ్ళా ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వానికి ప్లస్ రాష్ట్రం అనేది గ్రోత్ రేటు, వీళ్ళ ప్రభుత్వమే 10 నేషనల్ యావరేజ్ కూడా అభివృద్ధి రేటు 10.1, 10.2 ఉన్నటువంటి గ్రోత్ రేట్ ఉందనే విషయాన్ని ప్రస్తావించింది. ఆ తగ్గట్టు బడ్జెట్ లేదు. మళ్ళా మీరు లాస్ట్ టైం 2,90,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెట్టారు. 10% గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే మీరు ఎక్కువ రావాలి. ఇప్పుడు 3,04,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. 3,04,000 జస్ట్ 14,000 కోట్లు మాత్రమే ఎక్కువగా బడ్జెట్ పెట్టారు. మీరు 10% గ్రోత్ రేట్ ఉన్నట్టు అంచనా వేస్తే లక్ష కోట్లకు 10,000 వేసుకున్నా 2 లక్షల కోట్లు అంటే దాదాపు 25-30,000 కోట్లు అదనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. 3 లక్షల కోట్లు పెట్టిరంటే 10% చేసుకున్నా 1,10,000 కోట్లు వేసుకున్నా 30,000 కోట్లు రావాలి. పెట్టుకోవడం అదనంగా 30,000 కోట్లు పెట్టాలి. అంటే అభివృద్ధి రేటుకి వృద్ధి రేటుకి మీరు పెట్టిన బడ్జెట్ కి కూడా పొంతన కుదరటం లేదు. అంటే ఏదో చెప్పబోయి ఏదో చేసినట్టు విధంగానే కనిపిస్తుంది తప్ప ఒక క్లారిటీగా ఉన్నటువంటి విషయాలు. మన రాష్ట్రం దివాలా తీసిందని చెప్తున్నారు, దివాలా తీసినట్లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షలకు ఎక్కువగానే ఉన్నది. అదేవిధంగా బడ్జెట్ 3,04,000 కోట్లు. అంటే ఈ దివాలా తీశారు అనేది బయటికి ఉన్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సినట్టు, బడ్జెట్ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దేనికోసము ఇదంతా దివాలా తీసిరని చెప్తున్నారు, దేన్ని తప్పించుకోవడానికి మరి అనేది మాత్రం క్లారిటీ రావాలి. పథకాలకు సంబంధించినటువంటి అంశంలో అన్ని మీరు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్, రైతు కూలీలకు సంబంధించినటువంటి 12,000 రూపాయలు ఎకరానికి నెలకు 1,200, 12,000 ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి విషయంలో కూడా అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాలే. ఇంప్లిమెంటేషన్ అయినట్టే చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా అదేవిధంగా బడ్జెట్ వస్తున్నటువంటి రిసిట్స్ అన్ని మనకు ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి ఏ రకంగా ఇప్పుడు ఈసారి కూడా దాదాపు 70,000 కోట్లు లోన్ తీసుకోవాలని పెట్టడం జరిగింది. అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ పార్టీ అంటే ఆ ప్రభుత్వంని మార్చడానికి కీలకమైన అంశం సంక్షేమ పథకాలే కాబట్టి ఈ గత బడ్జెట్లో ఏం చేశారు, ఈ బడ్జెట్లో ఏం చేశారో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి రజితారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. రజితారెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు బడ్జెట్ని? ఎందుకంటే ఇప్పటికే మీ పార్టీ నుంచి దీని మీద పెదవి విరిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కేవలం తప్పుల తడక, ఏదైతే అబద్ధాలే
ఎక్కువగా కనిపించాయని చెప్పిన నేపథ్యంలో మీరెలా చూస్తారు? మీ పార్టీ ఏదైతే ఇప్పుడు స్టాండ్ తీసుకుందో దానికి మీరు కట్టుబడి ఉన్నారా? గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి నమస్తే. ఎస్. ఒకటండి, ఇక్కడ బడ్జెట్ లో ఎటువంటి సామాజిక న్యాయం జరగలేదని చెప్పి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇవాళ 6 గ్యారంటీలకు మంగళం పాడిన విషయం కూడా ప్రజలకు అర్థమైంది. 420 హామీలు చెప్పి కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను పేరు మార్చి మభ్యపెట్టిండ్రు. అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు 12 లక్షలు అని చెప్పి మభ్యపెట్టిండ్రు. బడ్జెట్ లో దాని ప్రస్తావన ఎందుకు పెట్టలేదండి? మరి ఇలా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా 5 లక్షలు అని చెప్పిండ్రు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పి ఎగనామం పెట్టిండ్రు. ఇలా పెన్షన్ ఆ మాట లేదు, అసలు బడ్జెట్ లో పెట్టనే లేదు, దాన్ని ఊసే లేదు. కుల వృత్తులను ఆగం చేసిండ్రు. కేసీఆర్ గారు అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది. మరి ఇలా పంటలు ఎండిపోతున్నాయి. ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? అసలు ఆయనకి ఏమన్నా మన అవగాహన ఉందా? ఇరిగేషన్ మినిస్టర్ కి ఏమన్నా అవగాహన ఉందా అని అడుగుతున్నా. ఇలా పసుపుకు మద్దతు ధర లేదు. ఇలా రైతు రుణమాఫీ సగమే అయింది. రైతు భరోసా అందనే లేదు. ఇలా ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలా మత్స్యకారుల పథకం ఊసేలేదు. బడ్జెట్ లా మత్స్య సంపద పడిపోయింది కదా. ఇలా వాస్తవాలను ప్రజలకు దూరంగా పెట్టిండ్రు. ఇలా బడ్జెట్ కూడా వాస్తవాలకు దూరంగా ఉందనేది వాస్తవం. ఇలా రైతుల ఆత్మహత్యలు మళ్ళీ జరుగుతున్నాయి. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి గాలి కొదిలేసిండు అని చెప్పి ఇలా బడ్జెట్ చూస్తే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇవాళ బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి చూపించినట్టే ఉంది. క్లియర్ గా చూస్తుంటే కనుక ఈ బడ్జెట్ ఎవరికి ఉంది ఆశాజనకంగా? కేవలం రేవంత్ రెడ్డి గారికి ఆశాజనకంగా ఉంది. ఏదో అంకల గారడి బడ్జెట్ ఇది. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2500 ఇస్తామని చెప్పి దాన్ని ఊసేలేదు. వల్ల కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అన్నారు. కల్లబొల్లి మాటలు, దొంగ మాటలు చెప్పిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ఇలా ఎంత అసమర్థ ప్రభుత్వం అనేది ఇలా రుజువు చేసుకున్నారు. ఇలా తెలంగాణ పౌరునిగా ఆయనకు తెలియకపోతే ఆయనకి ఎవరైనా చెప్పండి, ఎవరి ద్వారానైనా వినిపించుకోండి. అంతేగాని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు. 8 లక్షల కోట్ల అప్పని ఇలా 6500 కోట్ల వడ్డీ కడుతున్నామని చెప్పి ఇప్పటి వరకు మీరు ఎక్కడ పెట్టిండు అవన్నీ? మరి 1,50,000 కోట్ల అప్పులు చేసిండ్రని చెప్తున్నారు. మరి మీరు చేసిండ్రు కదా 1,50,000 కోట్ల అప్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని అభివృద్ధి చేస్తాం? మరి ఉద్యోగ నోటిఫికేషన్లు మేము ఇచ్చినాం. ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పని ఆగిపోతే మేమే ఇచ్చినామని వాళ్ళు ఇలా అబద్ధాలు చెప్పిరి, మభ్య బెటరి. ఎన్ని ఒకటా రెండా అరచేతుల స్వర్గం చూపించారు ప్రజలకు. ఇలా ఇందిరమ్మ ఇండ్లని మళ్ళా మోసం చేయబట్రి. ఇలా నియోజకవర్గానికి 3,000 ఇండ్లని నిండు సభలో అబద్ధాలు చెప్తున్నారు. ఇలా పేద ప్రజల సొంతింటి కళను తారుమారు చేసిర్రు. ఇలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అదనంగా 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ 4,50,000 ఇండ్లు కడతామని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నాము. ఇలా బడ్జెట్ లో పెడతామన్నారు, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా లేనే లేదట్లా. మరి అబద్ధాలతో ఎంతకాలం పబ్బం గడుపుతారు? ఇలా హామీలు అమలు చేయడం చేతగాని ప్రభుత్వం చేయలేకపోవడం వాళ్ళ చేతగాని తనం. ఇలా బట్టి గారు చెప్పిర్రు, చావు కబురు చల్లగా చెప్పిండు బట్టి గారు. ఇలా ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయింది అనేది వాస్తవం. ఇలా ప్రజలందరూ కూడా ఉరికించి కొట్టే రోజులు వస్తున్నాయి కాంగ్రెస్ నాయకులను. లాస్ట్ ఇయర్ ఏం చెప్పిరండి? 5,888 కోట్ల రెవెన్యూ మిగిలిందని చెప్పిరు. మరి ఈ సంవత్సరం 2,738 కోట్లు మిగిలిందని చెప్పిరు. మరి బడ్జెట్ బుక్ లో రాసింది వాళ్ళే కదా. మరి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇస్తలేడండి? మరి 500 కోట్లు కూడా లేవని అబద్ధాలు చెప్తున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. మరి అందాల పోటీ కోసం 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండటండి, కేవలం అందాల పోటీల కోసం. కానీ మహిళలకు ఇస్తానన్న 2,500 మాత్రం బడ్జెట్ లో నయా పైసలు చూపిస్తలేరు. బడ్జెట్ లో అసలు పెట్టనే లేదు. అందుకే చెప్తున్నా, కరోనా వైరస్ కంటే డేంజర్ కాంగ్రెస్ వైరస్. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు ఇది. ఢిల్లీ అధికారులకు అంటే ఢిల్లీ మీరు అన్నట్టు ఇప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ పాలనలో 20% కమిషన్ అనేది సిగ్గుచేటు. ఈ నాయకులు తెలంగాణ
ప్రజలకు శాపంగా కాంగ్రెస్ పార్టీ దాపురించింది అనేది వాస్తవము. ఇది కేవలం ఢిల్లీ పెద్దలను మెప్పించేందుకే ఈ బడ్జెట్ ఉంది. పేద ప్రజల కోసం పెట్టలేదు ఈ బడ్జెట్. వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. కాంగ్రెస్ మంత్రులు గాని ఇలా ఎమ్మెల్యేలు గాని ఇలా కాంగ్రెస్ పెద్దలు వాళ్ళ అధిష్టానాన్ని మెప్పించుకోవడానికి ఈ బడ్జెట్ ఉంది. కానీ ఇలా తెలంగాణ ప్రజల కష్టాలను చూసే బడ్జెట్ కాదని ఖరాఖండిగా చెప్తున్నా. కానీ కేటాయింపులు చూస్తే ప్రజలు ఆగమైపోతున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క పని కూడా సంపూర్ణంగా రైతారెడ్డి గారు కేటాయింపులు చూస్తే శాఖ లేనే లేదు, ఐటీ శాఖ అసలు పనే చేస్తలేదు. ఇలా ఏ మంత్రికైనా దేని మీదైనా అవగాహన ఉందా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే ఒక అవగాహన ఉందా వీళ్ళకు? నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను నిలువెల్లా మోసం చేసింది రైతారెడ్డి గారు ఇక్కడ అంటే ప్రాధాన్యత క్రమంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాధాన్య రంగాలను తీసుకుంది. అందులో ముఖ్యంగా విద్యకు సంబంధించి కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించి ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి కేటాయింపులు వాటికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏదైతే ఇప్పుడు మూలధన వ్యయం కూడా బాగానే పెంచాం మేము అనేది ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ దానికి ఏమంటారు మీరు? ఎక్కడ ఏ విద్యాశాఖని గాలికి వదిలేసారు కదండి. ఇలా మహిళలను ఇలా అంతమంది విద్యార్థులు గురుకులాల్లో ఆకలి మరణాలు చూస్తున్నాం. ఇలా విషపు ఆహారం తిని చచ్చిపోయిన దాఖలాలు చూసినాం. ఇలా పాము కాటుకు బలైన విద్యార్థులను చూసినాం. అసలు ఈ విద్యాశాఖ ఎక్కడుందండి? మరి అన్ని శాఖలను ఆయన దగ్గర పెట్టుకొని నిర్వీర్యం చేసిన దాఖలాలు కూడా చూసినాం. మరి ఈసారన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందేమో, జర ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారేమో అంటే అది కూడా లేదు. మరి ఎటువంటి శాఖకు ఏ విధమైన లాభం కాదు కదా, ఎటువంటి అవగాహన లేదు వాళ్ళకు. అసలు రెవెన్యూ ఎక్కడుంది? అసలు రాష్ట్రంలో సంపదను పుట్టించలేకపోతున్నారు. వచ్చిన సంపదను అంటే వృద్ధికి ఉపయోగించలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా మొద్దు నిద్రపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏ శాఖ ఏ వర్గం ఏది కూడా రేవంత్ రెడ్డి సమర్థంగా పెట్టదలుచుకోలేదు. ఇలా అన్ని వర్గాలు అంటే అన్ని మంత్రిత్వ శాఖల దగ్గర పెట్టుకొని అన్ని కూడా నిర్వీర్యం చేసిండని చెప్తున్నా నేను. ఏ శాఖను కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైతు గారు ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఎందుకంటే కేటాయింపులకు సంబంధించి కానివ్వండి, గత ప్రభుత్వంలో ఏదైతే గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు, దానికి సంబంధించిన ఖర్చులకు సంబంధించిన జమాపదులు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించిన కేటాయింపులు కానివ్వండి, వాటిని నిజంగా అమలు పరిచే అవకాశం ఉందా లేదన్న విషయంపైన కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా ఉంది. రైతారెడ్డి గారు, ఇవాళ మీరేమో అసలు బడ్జెట్కి సంబంధించి ఏమీ జరగట్లేదని మాట్లాడుతున్నారు. ఎస్, అయితే ఇదే సందర్భంలో ఏదైతే హైదరాబాద్ సంబంధించిన కేటాయింపులపైన మేయర్ ఇప్పటికే స్పందించారు. గతంతో పోలిస్తే ఈసారి బాగా కేటాయింపులు ఉన్నాయి. రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ని డెవలప్ చేసుకోవడానికి ఒక స్కోప్ దొరుకుతుంది అనే విధంగా తను మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? చూడండి, ఈ బడ్జెట్ నిజంగా ఆశాజనకంగా ఉంది అని గుండె మీద చేసుకొని వాళ్ళు కూడా చెప్పలేరండి. అన్ని అబద్ధాలే. ఇప్పుడు కొత్తగా యంగ్ ఇండియా పేరుతో మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు. ఇలా రేజింగ్ తెలంగాణ అని చెప్పి నిన్నటి దాకా అయిపోయింది. రైట్, గజలగంధం గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మీరు రైతారెడ్డి గారు మాట్లాడొచ్చా? చెప్పండి గజలగంధం గారు చెప్పండి. రజిత రెడ్డి గారు మాట్లాడిన మొత్తం నేను తెలంగాణ జేసీ చైర్మన్ మాట్లాడుతున్నా. చెప్పండి. హలో, చెప్పండి మాట్లాడండి. ఇప్పుడు ఎవడో శాస్త్రం చెప్పినట్టున్నది కానీ అది నేను ఆ శాస్త్రం చెప్తే బాగుండదు. రాష్ట్రాన్ని మొత్తం దోషిండు కేసీఆర్ అంటాడు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం దోషిండు. ఏం హామీలు నెరవేర్చిండు కేసీఆర్? నాకు ఒకసారి చెప్పండి. ఏం హామీలు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారని చేసిండా? లేకుంటే దళితునికి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడా? లేకుంటే దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తారని 3 ఎకరాల భూమి ఇచ్చాడా? దేనికి సమాధానం చెప్పండి మీరు. నిరుద్యోగ వృత్తి చెప్పండి. నాకు జవాబు చెప్పండి. నేను అధికారంలోకి వచ్చింది మేము 14 నెలలు అవుతుంది. 14 నెలలు కాగానే మొత్తం కంప్లీట్ గా ఇప్పటికే రాష్ట్రాన్ని మార్చేది ఉండేనా? 7 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. 7 లక్షల కోట్లు అప్పు చేసి చెప్పేది వినండి రెడ్డిగా. మీరు ఎప్పటిది మొత్తం వినండి. మీరు చెప్పింది మొత్తం వినండి. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోపిడీ జరిగింది. మొత్తం దోపిడీ చేసి మొత్తం వాళ్ళు ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఇండ్లు, దుబాయ్ లో ఇండ్లు, లండన్ లో ఇండ్లు, అమెరికాలో పెట్టుబడులు మొత్తం దోపిడీ చేసిండ్రు. 3 లక్షల కోట్ల దోపిడీ చేసిండ్రు. దోపిడీ చేసి చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్
మనం యాక్చువల్లీ ఇవాళ బడ్జెట్ కి కన్ఫైన్ అవుదామని ట్రై చేస్తున్నాము. మీరు అదే విషయం ఆమె చెప్తుంది కదా, ఏం హామీలు నెరవేర్చలేదని చెప్తుంది కదా. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. సో ఈసారి బడ్జెట్ ఎలా ఉందంటారు? నిజంగానే బడ్జెట్ లో మీరు అన్నట్టుగా 6 గ్యారంటీల హామీలు ఖచ్చితంగా ఇప్పుడు 40,000 కోట్లు దళితులకు ఇచ్చాడు, 17,000 కోట్లు ఎస్టీలకు ఇచ్చాడు. ఎవరి వాళ్లకు ఖచ్చితంగా అందరికి సామాజిక న్యాయం జరిగే విధంగా బడ్జెట్ ఉంది. అది 14 నెలల్లో బస్సు మహిళలకు ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు హామీలన్నీ ఒకటి నెరవేరుస్తున్నాం. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? ఫ్రీగా సిలిండరు, అది కూడా రెండోది కదా. ఆరు దాంట్లో 6 హామీలు ఇచ్చాము. 6 దాంట్లో 2 అది కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాము. అది సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నాము. బస్సు మహిళలకు ఉచిత బస్సు ఫ్రీగా. ఇంకేం కావాలి? 1 అవుతుంది కదా, డబుల్ బెడ్రూమ్ అవుతుంది. మొత్తం 14 నెలల అధికారంలోకి వచ్చి మీరు ఎందుకు తొందరపడుతున్నారు? అంటే గత ఏడాది 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. అవి వాటి స్టేటస్ ఏంటి? ఈసారి మళ్ళీ 3,500 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రస్తావన ఉంది. వాటికి బడ్జెట్ లో కేటాయింపులు కనిపించట్లేదు. అలా ఉన్నప్పుడు చిత్తశుద్ధి ఎక్కడిది అన్నది వాళ్ళ. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 0 ఉన్నది. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో లేదు. ₹1 కూడా లేదు. అటువంటి కష్టకాలం నుంచి జీతాలు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 15 తారీఖు, 14 తారీఖు, 18 తారీఖు ఇట్లేసిండు. మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఉద్యోగస్తునికి అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా ప్రతి ఫస్ట్ కు వాళ్ళకి జీతాలు పడుతున్నాయి. ఇయల్లో 21,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఒక్కడేసరి. కేసీఆర్ 25,000 చెప్తే అప్పుల కుట్రలు అయిన రైతులందరూ రైతులు పండించిన పంటలు కూడా క్వింటల్కు 5 కిలోలు చొప్పున తీసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కిలోలు కాదు, 5 వడ్లు కూడా వద్దు మనకు అని చెప్పి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా 100 ఎకరాల ఉన్నోనికి అది రైతు బంధు ఇచ్చాడు, 1000 ఎకరాల నుండి రైతు బంధు ఇచ్చాడు. ఇదంతా దొరలకు భూస్వాములకే కదా ఉన్నది. 100 ఎకరాలు ఎవరికి ఉన్నది? భూస్వాములకు ఉన్నది, దొరలకు ఉన్నది. అదేవిధంగా 200 ఎకరాలు ఎవరికి ఉన్నది? 500 ఎకరాలు. ఇట్లా మొత్తం ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశాడు. అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రం మొత్తం దోపిడీ జరిగింది. ఇల్లు మొత్తం మా కేసీఆర్ మొత్తం ఏం నిలబెట్టిండమ్మా? దళిత బంధు ఇచ్చిండు. అది దళిత బంధు అమలైందా? దళిత బంధు ఇచ్చిండా రాష్ట్రంలో? దళితులకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిండా? దళితుడికి సీఎం ఎత్తాన్ని చేసిండా? చెప్పండి. ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇస్తారని ఇచ్చిండా? ప్రతి ఊర్లే ప్రతి తెలంగాణ ఉద్యమంలో ఏమైనా ఇచ్చిండు? ఇంటికో ఉద్యోగం వస్తుందన్నాడు. ఉద్యోగాలు ఇచ్చిండా? రైట్, 1 సెకండ్ ప్లీజ్. రైతారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు దీని మీద. రైతారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు ఒకసారి. రైతారెడ్డి గారు ఏమి ఇచ్చాడు? అవన్నీ లేవా? 10 ఏళ్ళు పరిపాలన చేసినోడు తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. కాంతం గారు ఒక నిమిషం ప్లీజ్. ఒకసారి రైతారెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్లు దోపిడీ చేశాడు. రైట్, కాంతం గారు ఒక నిమిషము. రైతారెడ్డి గారు రెస్పాండ్ అవ్వనివ్వండి, తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు ఒకసారి ప్లీజ్. రైతారెడ్డి గారు. బ్రదర్ ఏం పేరు ఏమో గానీ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అది ఎంత ఫస్ట్ టైం లేదు. నా పేరు గజ్జలకాంతం అమ్మా. నా పేరు గజ్జలకాంతం. మీ కేసీఆర్ కు తెలిసే, నేను తెలంగాణ జేసీ చైర్మన్. నా పేరు గజ్జలకాంతం. అదే దోపిడీ అంటే ఉద్యమం చేసినోడికి తెలుసమ్మా. ఎంతమందిని మోసం చేసినా మాకు తెలుసు. మేము పెట్టడం కూడా కాదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏమని చెప్తుండే ఒకసారి అడుగు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఎంత పెద్ద మోసం. ఎందుకు మోసం చేసాడు? రైతారెడ్డి గారు ప్రజల్లోకి పోయినప్పుడు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని పోయింది కదా ప్రజల్లోకి. ప్రజలకు ఆమె ఏమి ఇచ్చిండు? ప్రజలకు పోయినప్పుడు నేను ముఖ్యమంత్రి అంటే ఉచ్చ కూడా అయిపోదురు. ప్రజలకు పోయినప్పుడు ముఖ్యమంత్రి అనలే, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని నేను ఒక్కనే పోటుగాని చేసినా ఇక రాష్ట్రంలో ఎవరు చేయలేదని అన్నాడు. ఉద్యమకారుని, నేను తెలంగాణ చేసి చైర్మన్. తెలుసు కదా ఆయన ఏం చేసిండు అన్నట్టు. మీ ఉద్యమ నేపథ్యం మొత్తం తెలుసు. ఒక్కసారి రైతారెడ్డి గారిని మాట్లాడినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పిండు, కాంతం మనం అందరం కలిసి ఉండాలి, మేము దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నా నేను
అవును. ఇక దళితులకు ఈ విధంగా కేజీ నుంచి పీజీ దాకా అంటే ఉచిత అంటే విద్య అంటే నేర్పిస్తున్నా అని గజలగడ్డ చెప్తున్నా. గారు అంటే రెండో పర్యాయం అయితే ఆయనే హామీలను సీఎం ఏం అవుతానన్నారు, చేశాడు? రెండోసారి ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి మొదటిసారి మనం దాన్ని కొంచెం కన్సిడర్ చేద్దాం. ఒకసారి రైతారెడ్డి గారిని మాట్లాడిద్దాం. ఒకసారి రైతారెడ్డి గారు మాట్లాడండి. అయితే కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనను ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క 1.5 పాలనను కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మనం ఏమైనా మాట్లాడచ్చు, మనం పర్సనల్ వ్యక్తిగత కక్షలు ఏవైనా ఉండొచ్చు. వ్యక్తిగత అయిన దొరబాబు గైనకు మాకేం వ్యక్తిగతం? నా భూమి ఆయన వచ్చుకున్నాను, ఆయన భూమి నేను వచ్చుకున్నాను. నాకేం వ్యక్తిగతం ఉంటుంది? తెలంగాణ ఉద్యమకారునిగా మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని నేను వాస్తవాలు నువ్వు పాయింట్ టు పాయింట్ రాసుకో. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? రెండో పాయింట్, దళితుని ముఖ్యమంత్రి ఒకటినండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటే చేసిండా? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానంటే ఇచ్చిండా? ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానంటే ఇచ్చిండా? ఒకసారి రైతారెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఒక నిమిషం తను మాట్లాడిద్దాం. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఓటెన్ కోడ్ చేస్తున్నాం కదా. మా గవర్నమెంట్ లో మా ముఖ్యమంత్రి గారు ఓటెన్ కోడ్ చేస్తున్నాడు కదా. ఒకటి చేస్తుంటారు, ఎవరికి అందుతున్నాయండి ఇవి? అందుతాయి. ఇప్పుడు మహిళలు ఒకటి వినండి. మీరు పెట్టుకున్న డెడ్ లైన్ ఎంతండి? 100 రోజుల్లో మీరు పెట్టుకున్న డెడ్ లైనే 1.5 year అయినా కూడా మీరు ఎటువంటిది చేయలే కదండి. మేము పెట్టినామా? మీరు అధికారంలో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెట్టినామా లేదా? ఉచితంగా బస్సు పెట్టినామా లేదా? రైతారెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. చెప్పండి. తర్వాత 500 సిలిండర్ ఇస్తున్నామా లేదా? 500 సిలిండర్ లో మీరు సగానికి సగం తెల్ల రేషన్ కార్డులను తగ్గించడం వాస్తవం కాదా? మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన తెల్ల రేషన్ కార్డులను తగ్గించారో చెప్పండి. ఇవాళ సగానికి సగం తగ్గించి కొంతమందికి ఎందుకు ఇస్తున్నారు? అవును, ఉన్నత వర్గాలకు బడబాబుల కోసం పెట్టలేదు. ఉన్నత వర్గాలకు బడబాబుల కోసం పెట్టలే, నిరుపేదల కోసం పెట్టింది సిలిండర్లు. అవునండి, ఉన్నత వర్గాలు ఎవరు సిలిండర్ అడుగుతలేరు. ఇలా నిరుపేదలకు, మధ్య తరగతి వాళ్ళకి పథకాలు అందాలని చూస్తున్నాము. ఆ బిలో పావర్టీలో కూడా సగానికి సగం రేషన్ కార్డులు తగ్గించిండు కదా. ఇవాళ కొత్త రేషన్ కార్డు ఒకటని ఇచ్చిండా? మరి మీ ప్రభుత్వం అవునమ్మా, ఒక్కొక్కటి కరెక్ట్ పాయింట్ అడిగినామమ్మా. ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వలేదమ్మా రేషన్ కార్డు? ఈ 10 ఏళ్లలో మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. ఈ 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇచ్చినాడు. మేము 14 నెలలు అవుతుంది మేము ఈ సంవత్సరం ఇవ్వడానికి సిద్ధపడ్డాము. 14 నెలలు అవుతుంది. 10 ఏళ్లలో మీరు ఇచ్చిందని అడుగుతున్నా. నేను అదే చెప్తున్నాను. 10 ఏళ్లలో మీరు సిలిండర్లు ఇచ్చిందని అయితే రేషన్ కార్డు ఇచ్చారా? 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేకపోయారు. రేషన్ కార్డు ఇచ్చారా? 10 ఏళ్లలో వాళ్ళు ఇవ్వలేకపోయారు. మేము ఇస్తాము అంటేనే ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు. మరి మీరు అదే పని చేస్తున్నారు. అడుగుతున్నా, మీరు ఎందుకు ఇవ్వలేదు 10 ఏళ్లలో? అవునండి, సరే మేము కొన్ని చేయలేకపోయినాం. మీకు కొన్ని కాదు, ఇది రేషన్ కార్డు అనేది మీరు చేయాలి కదా. ఇటు మేము చేస్తున్నాము. ఓపికతో గంట 14 నెలలు అవుతుంది. ఎందుకు ఓపిక లేదు? ఒక్కటి ఆగండి, చేస్తున్నాం కదా. ఎంతకాలమే 14 నెలలనే 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు పరిపాలన చేసిన ప్రజలను మోసం చేస్తాడు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన వాడు కేసీఆర్ మోసం చేస్తాడు ప్రజలను. గజలగడ్డ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు 14 నెలల్లో రైతులకు రుణమాఫీ చేసినాము. కాలంలో రుణమాఫీ చేసినాము 21,000 కోట్లు రుణమాఫీ చేసినాము. గజలగడ్డ గారు, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి ఈసారి కేటాయింపులను చూసినా సరే, ఆ కేటాయింపులు గతంలో మీరు ఇస్తామన్న 19,000 కోట్లను సర్పాస్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళారు తప్ప, మీరు ఈసారి కేటాయింపులకు సంబంధించిన డిస్కషన్లో కూడా అన్యాయం జరుగుతుంది అనేది ఒక మాట వినిపిస్తుంది. ముఖ్యంగా బీసీ సప్లానికి సంబంధించిన మెన్షన్ కూడా లేకుండా కనీసము ఈసారి మీరు బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారని కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఇప్పుడు మాకు ఇంకా 4 ఏళ్ళ టైం ఉన్నదండి. ఇంకా 4 సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్లు మీరు దానికి కేటాయిస్తామన్నది మీ ప్రామిస్. అయితే ఏదైనా ఆవేశపడితే పనులు జరిగాయండి. సరే, వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ వాళ్ళు దాటిపోయినరు. వాళ్ళు మేము కొన్ని చెయ్యలేని వాళ్ళు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. మరి వచ్చినాక వాళ్ళెందుకు వాళ్ళు నిరూపించుకోవాలి కదా. మరి ఎంతకాలం గత ప్రభుత్వాలను నిందిస్తున్నారని నేను అడుగుతున్నా. మీరు ఎందుకు చేయలేకపోయినారు అంటే, మేము చెయ్యలేకపోయినాయి కదా మీరు చేస్తానని చెప్పి వచ్చిండ్రు. మీరు అధికారంలోకి వచ్చి మీరు కదా చెయ్యాలి. ఇలా ఎంతసేపు దళితుడిని ముఖ్యమంత్రి అంటే
కేసీఆర్ గారు ప్రజలకు నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని పోయినందుకు ప్రజలు యాక్సెప్ట్ చేసిర్రు. మళ్ళీ ఇంకెంతకాలం దళిత అభ్యర్థి అని మాట్లాడతారండి? సరే, అవన్నిటికీ మనం ఇప్పుడు ఆన్సరబుల్ కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగాల రూపకల్పనలో కూడా అబద్ధం చెప్పింది అనేది వాస్తవం కాదా కాంగ్రెస్ పార్టీ? కంక్లూడ్ చేద్దాము రజిత రెడ్డి గారు, కంక్లూడ్ చేద్దాము. సో ఫైనల్ కంక్లూజన్ రండి. మీరు పాయింట్స్ చెప్పండి ప్లీజ్. సరే, రేషన్ కార్డులు ఇస్తా అనడం అబద్ధం. వాళ్ళు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడం వాస్తవం కాదా? పత్తి రైతుకు కూడా ఇంతవరకు మద్దతు ధర ప్రకటించలేదు. పసుపు కూడా మద్దతు ధర ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు. అదంతా అబద్ధం. ఎవరికో ఒకరిద్దరికి ఇచ్చి మేము రాష్ట్రం అంతా ఇస్తున్నామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు. యువతకు స్వయం ఉపాధి అన్నారు. అది ఇంతవరకు కూడా కల్పించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 4 లక్షలు అంటే యువతకు 4 లక్షలు ఇస్తామన్నారు. ఏ ఒక్క అభ్యర్థి కూడా అందిన దాఖలాలు లేవు. వాస్తవాలకు దూరంగా ఉన్నారు. దయచేసి ప్రజలను తప్పుదారి పట్టించొద్దు. బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా ఉండాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఉన్న బడ్జెట్ ఏ ఒక్కరి కూడా సంతృప్తికరంగా లేదు. ఇలా వాళ్ళ జేబులు నింపడానికి, వాళ్ళ ఢిల్లీ పెద్దల్ని మెప్పించడానికే బడ్జెట్ ఉంది. కానీ పేద ప్రజల కడుపులు నింపే బడ్జెట్ కాదని తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రజిత రెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ బడ్జెట్ పైన మనం ఎలా అయితే మొదట్లో చెప్పుకున్నామో ఖచ్చితంగా అధికార పక్షం గొప్పగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ అప్పుల వల్లనే ఇవాళ మేము ఏదైనా సరే చేయాలనుకుంటే ముందుకు వెళ్ళడానికి మాకు ముందు కాళ్ళకు బంధంగా మారుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో కేటాయింపులకి అలాగే ఖర్చులకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ బడ్జెట్లో ఉన్న ప్రసంగంలో ఉన్న అంశాలకి మధ్య పొందన లేకుండా ఉన్నదని విపక్షాలు మాట్లాడుతుంది. అదే సందర్భంలో బీజేపీ పార్టీ కూడా వదలకుండా గత బీఆర్ఎస్ పార్టీ పాలన కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ పాలనకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు దీని గురించి రెస్పాండ్ అవ్వాల్సిన కనిపిస్తుంది. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.